శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మకర సంక్రాంతి భోగి పండుగ గురించి తెలుసుకున్నాం గత వీడియోలో. ఇప్పుడు కనుమ పండుగ ఎందుకు జరుపుకుంటాము అనే విషయం తెలుసుకుందాం. కనుమ పండుగని ముఖ్యంగా మనము పశువులను ఆరాధించేటటువంటి పండుగ అని చెప్పొచ్చు. మరి ఉదాహరణకి మనము ఒక చోట గోశాల ఉంది అంటే మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి ఆ రోజు ఒక హిందువులుగా అంటే ఆ గోశాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నిటి కూడా శుభ్రం చేయడం, అలాగే ఆ గోశాలలో కల్లాపు చల్లేసి ముగ్గులు పెట్టడం, రకరకాల ముగ్గులు పెట్టడం, ఆ తర్వాత మరి గోవులను కడగడం, గోవులకి పసుపు కుంకుమలు బొట్టు పెట్టడం, మంచి వస్త్రాలు వేయడం, మంచి పూలమాలతో అలంకరించడం, ఇలాంటి అన్నీ కూడా మనము వాటికి అలంకరించి వాటికి చక్కటి ఆహారాన్ని ఇవ్వడం, ఆ రోజున మంచి భోజనం పెట్టడం. భోజనం అంటే ఏమిటి? ఈ రోజున కొంతమంది మనం ఏదైతే చెత్త ఫుడ్ తింటున్నామో అవి తీసుకెళ్ళి మనం ఆ గోవులకు కూడా సమర్పిస్తున్నాం. మనం కేక్ తింటున్నాం, ఆ కేకులో ఎగ్గు కలుపుతుంది. శుద్ధమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి గోమాతను మనం పూజిస్తున్నాం. ఆ గోమాతకి తీసుకెళ్ళి మనము ఆ కేకులో కలిపినట్టు ఎగ్గుతో సహా మనం తినిపిస్తున్నాం. అది ఎంత అపచారము, ఎంత మనం చేస్తున్నటువంటిది పాపం పని అన్నమాట. అలాంటి పాపాలు చేయకండి. పుణ్యం చేయకున్నా పర్వాలేదు కానీ పాపాన్ని చేయొద్దు. ఎందుకంటే గోమాత సర్వశ్రేష్టమైనటువంటిది. గోమాతలో సర్వము ప్రతికూలమైనటువంటి విషయాలే ఉంటాయి. గోమాత దగ్గరికి వెళితే మనం సకల దేవతలను పూజించినటువంటి శక్తి మనకు అక్కడ వస్తుంది. అలాంటి గోమాతకి మనము పాడైనటువంటి పదార్థాలని మనము భోజనంగా పెట్టకూడదు, ఆహారంగా పెట్టకూడదు. అలాగే రకరకాల పదార్థాలను తీసుకెళ్ళి పెట్టకూడదు. దానికి ఏది తింటుందో దాన మంచిది, పచ్చిగడ్డి దాన మంచి పదార్థాలు ఏవైతే ఉంటాయో శుద్ధమైన పదార్థాలు, మంచి పదార్థాలు, శక్తినిచ్చే పదార్థాలు మాత్రమే పెట్టాలి గోమాతకి. ఇలా ఆహార నియమాలు పెట్టి గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసుకొని గోమాతకు మంగళహారతి ఇచ్చి మనం ఆ రోజు పూజించాలి. ఆ రకంగా మనం ఈ యొక్క కనుమ పండుగను చేసుకోవడం ఒక మన హైందవ సాంప్రదాయంలో ఒక పద్ధతి. అలాగే మరి కనుమ పండుగ రోజునే కాకుండా ఈ యొక్క 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, తర్వాత కనుమ, ఈ 3 రోజుల పాటు ఎవరైతే మనకు యాచిస్తారు వారు ఇంటికి వచ్చేదైనా ఈ యొక్క గోమాతలను తీసుకొచ్చేసి కొంతమంది దాసులు వచ్చేసి వారికి సన్నాయి అవన్నీ పాడుకుంటూ గోమాతలను గంగిరెద్దులను ఆడిపించుకుంటూ వచ్చి భిక్షాటన చేస్తుంటారు. వాళ్ళకు లేదనకుండా యథాశక్తి మనతో ఉన్నటువంటి ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ పనికిరాని పెట్టొద్దు, పనికి వచ్చేటి వాళ్ళు తృప్తి పడాలి. ఆ రకమైనటువంటి వాళ్ళకి మనము దానం చేయాలి. ఏది లేదని చెప్పకూడదు. అలాంటి సందర్భం ఆ 3 రోజుల పాటు ఎప్పుడైతే మనం కావాల్సింది ఇస్తామో, వాళ్ళ కోరికలు తీరుస్తామో మనకు కూడా ఆ యొక్క భగవంతుడు కల్పిస్తాడు అనేక రకాలుగా. లేదని చెప్పడం చాలా పాపం పని ఆ 3 రోజుల పాటు. అలాగే మనకి ఈ రోజున ఆ రోజు ముఖ్యంగా రైతును గౌరవించవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే ఉదాహరణకి మనం ఒక మార్కెట్ కూరగాయలకు వెళ్ళినప్పుడు ఆ రోజున 5 రూపాయలు తగ్గించండి, 10 రూపాయలు తగ్గించండి కిలో మీద అని చెప్పి అడగకుండా ఆ రైతులు ఎంత అడుగుతున్నారో ఒక కిలోకి ఇంత, ఈ టమాటాలు ఒక 50 రూపాయల కేజీ ఉందంటే మనం 60 రూపాయలు ఇచ్చి తీసుకోవాలి ఆ రోజు. అంటే ఆ రోజున రైతును గౌరవించాలి, వాళ్ళని సంతోషపరచాలి. మనకి మన భారతదేశంలో రైతే రాజు అని చెప్తున్నాం కదా, దానికి మనకి ఏడవారికి గౌరవిస్తున్నాం కనుక ఈ రకంగా ఆ రోజు గౌరవించాలి. ఉదాహరణకి మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే అక్కడ ఉన్నటువంటి రేట్ల ప్రకారంగా ఎంత వేసి అంత బిల్లు కట్టి వస్తున్నాం. కానీ రైతు దగ్గర వెళ్ళి మాత్రం మనం ఇంతకి అంతకి అని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి ఈ కనుమ పండుగ అనేటటువంటిది రైతులను గౌరవించుకునే పండుగ, పశుపక్షాదులను గౌరవించుకునే పండుగ కనుక ఈ పండుగ రోజున మనము విశేషంగా ఈ యొక్క గోశాలను మనము అలంకరణ చేసి, గోశాలను అలంకరణ చేసి పశువులను ఆ రోజున మరి ఆటల పాటలతో
ఆ ఆనందాన్ని మనం సుఖాన్ని పంచుకోవాలి, వాటితో ఆనందాన్ని పంచుకోవాలి, అలా వాటితో గడపాలి. ఆ రోజున మన కుటుంబ సభ్యులమందరం కలిసి గోశాలకు వెళ్ళి అక్కడ ఆ రోజు సమయాన్ని వెచ్చించి మనము అక్కడ ఉన్నట్లయితే ఆ పండుగలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని మనము తీసుకోగలుగుతాము. కనుక ఇట్లాంటి ఆచారాలు మన హిందూ ధర్మంలో ఉన్నాయి. కనుక మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఆచారం వెనకాల ఏదో ఒక విశేషమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ఎందుకు ఉంటుందంటే మానవ జీవన మనుగడ కొనసాగించడానికి, ఆనందాన్ని, సుఖాన్ని అన్నిటినీ పొందడానికి దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆస్కారం దీంట్లోనే ఉంది. మిగతా ధర్మాల్లో, మిగతా మతాల్లో మనకు కనిపించదు. కనుక ప్రతి పండుగను మనము ఆనందంగా జరుపుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్.